అంటే దీంట్లో అక్కడేమో వాళ్ళకి విపరీతమైన మెజారిటీలు వస్తున్నాయి. వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఓటింగ్కి వెళ్ళటాల నాకు తెలిసి 100% వెళ్ళట్లేదు. ఆధార్తో అనుసంధానం చేయటం అక్కడ దొంగ ఓట్లు వేసుకోవడానికి అడ్డం అవుతుందని వీళ్ళు వదులుతున్నారా అనేది కూడా నాకు అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఓట్లు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ విపరీతంగా గెలుస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా గెలవాలి కదా అట్లా ఉంటే. సో ఇదేదో మొత్తానికి పెద్ద స్కామ్ లాగానే అనిపిస్తుంది. అందుకని దీనికి మీరు అన్నట్టు ఆధార్తో అనుసంధానం చేయగలిగితే ఓటు సో డెఫినెట్గా మనం చెక్ పెట్టచ్చు. చెక్ పెట్టి చాలా వరకు అంటే ఈ విషయాల్లో పొలిటికల్ పార్టీలో చాలా ఐకమత్యం ఉంటుంది. సో ఏ విధంగా దొంగతనానికి అందరూ కలిసి ఉంటారు, కలిసి దొంగతనం చేస్తారు. దీన్ని ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకో ఎలక్షన్ కమిషన్కో చెప్పి ఈ విధంగా లింక్ చేయమని ఎవరు పెద్దగా అడగట్లేదు. గట్టిగా అడగరు. ఫ్రీబీస్ గురించి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇస్తే వీళ్ళెవరు మాట్లాడట్లేదు. సో వీళ్ళందరూ కూడా అందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా బాధ్యత వహించడానికి ముందుకు రావట్లేదు. అందుకనే ఈ కొత్త మార్పు తీసుకురావడం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేద్దాం పబ్లిక్ అన్నది కూడా మా పార్టీ యొక్క ఒక ఉద్దేశం. సో ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది మన విభజన హామీలు, ఏది స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని, ఇవన్నీ చెయ్యాలి అని మీరు అంటున్నారు. రఫ్గా ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా సగం మంది అంటున్నారు కానీ సగం మంది అంటలేదు అనుకోండి. ఇప్పుడు కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలిసి అదే అంటున్నారు ఇవాళ వరకు. సో మరి వాళ్ళు మీరు అన్న కలిసే ప్రమాదం ఉందా? అంటే ప్రమాదం అన్నారు, అవకాశం ఉందా? ప్రమాదం ఈ రెండింటిలో అవకాశం అవ్వచ్చు, ప్రమాదం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే మీరు గెలవరు, వాళ్ళు గెలవరు, కాబట్టి కలిసి ప్రమాదం చేసి ఏమన్నా బెటర్ అవుతుందేమో, 4 ఓట్లు పెరిగితే ఏమో సార్ చెప్పలేము. అందాక మీరు చెప్పినట్టు ఇవాళ మొన్న ఆపు వచ్చింది పట్టుకుని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా వచ్చారు, పంజాబ్లో. సో ఏమో మీ నలుగురు కలిసినాక పుట్టుకుని ఏమో ఆంధ్రాలో అందరికీ ధనం వచ్చి అసలు బీజేపీ మీద విరక్తి, వీళ్ళందరి మీద విరక్తి, మీకే వేస్తారేమో ఓట్లు తెలియదు. వి డోంట్ నో. లెట్ us hope అండి, మనం మన ఆలోచనలు తీసుకెళ్దాం అండి. ఎప్పుడు వీ షుడ్ హోప్ ద బెస్ట్ అండి. సో అంటే చాలా వరకు అంటే రాష్ట్రం వరకు మాత్రం మీ సారూప్యత ఉంది మీ 4 పార్టీల్లో. నా ఉద్దేశంలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ని కొన్ని విషయాలు కాదు కానీ కమ్యూనిస్టులకి మీకు కూడా మీరు చెప్పిన మీ మేనిఫెస్టోకి చాలా వరకు 80% దగ్గరగా ఉంటుంది మీది వాళ్ళకి. సో ఇట్స్ బెటర్. అంటే ఇప్పుడున్న ఎలక్షన్ వరకు మీరు చేసుకుంటే వాళ్ళకి స్థానం బలం ఉంది అన్ని చోట్ల. అంటే ఓట్లు పడతలేదు కానీ డెఫినెట్గా కమ్యూనిస్టులు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి ఊళ్ళోనే ఎంతో కొంత 4 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్కి అట్టాగా ఉన్నాయి. సో మీరు అందరితో కలిస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుందేమో అనేది నా ఆలోచన. అంటే ఆలోచనాపరంగా కూడా మీరంతా ఒకటే కాబట్టి కలవచ్చేమో, బాగుంటుందేమో. ఈ నిమిషం మొన్న మీటింగ్లో జరిగిందండి. అంతకుముందు విజయవాడలో జరిగిన మీటింగ్ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ విధంగా ఆలోచనలు జరుగుతున్నాయి. చూద్దాం ఇన్ ది డేస్ టు కమ్. అది కూడా త్వరగా జరగాలి, ఎందుకంటే సమయం కూడా లేదు. సో ఆ విధంగా ఏ విధంగా ఈ సారూప్యత వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ టైంలో నేను ఎప్పుడు చెబుతుంటాను, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కాబట్టి లోక్నాయక్, ఆయన వీళ్ళందరినీ సమాయత్తం చేశారు, అందరినీ కలపగలిగారు. బట్ ఆ రోజు టైం ఉంది సార్. అంటే టైం కూడా వచ్చిన టైం ఎమర్జెన్సీ మీద నుంచి వచ్చిన ఎవల్యూషన్ అది, ఆ ప్రజల్లో వచ్చిన ఊపు. కాబట్టి ఏంటంటే ఈ 2 పార్టీలు మనకేం చేయలేదన్న భావనలో ఉన్నారు. 100% ఉన్నారు. మరి వాళ్ళు అన్నారు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు, 25 మంది ఎంపీలు అన్నారు, మెడలు వంచుతామన్నారు, కారం పూసుకోవాలన్నారు, ఇవన్నీ మాట్లాడారు, మళ్ళీ ఏమీ తేలేదు. సో ఇవన్నీ చూస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మనకు ఉన్నారని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఉన్నారు, చాలా తక్కువ సెక్షన్ సార్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మనిషి, తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఫాలోయింగ్ ఎట్లాగో వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ వల్ల, దీనివల్ల. చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. సో ఈ ఫాలోయింగ్లో ఉన్న వాళ్ళలో పర్సనల్గా అందరికీ వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకి రాచరికానికి బానిసలైపోయినట్టు వీళ్ళు బానిసలైపోయారు వీళ్ళు. సో వీళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసి తీసుకురాగలమా, లేకపోతే మనం ఏదైనా కొత్తగా చూపించగలిగితే కానీ మీరు ఎవరైనా కొత్తగా వచ్చే పార్టీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీలు చూసినా కూడా వీళ్ళు ఇంత ఇస్తే దానికన్నా ఎక్కువ మేము ఫ్రీ బిల్ ఇస్తామని మాట్లాడతాం. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే దాంట్లో కాంపిటీషన్ పెరిగింది. మొన్నటిదాకా వాళ్ళని తిట్టి వాళ్ళు ఇచ్చి మేము ఎక్స్ట్రా ఇస్తామంటే మరి ఏంటండి, మరి అదే నడవదని చెప్పారు. అది ఇస్తే ఎట్లా నడుస్తుంది అన్నారు. ఫ్రీ బీస్ వల్లనే ఇన్ని అప్పులు జరిగాయి కాబట్టి దీన్ని తగ్గించాలి. ఆ ధైర్యం లేదు. సో మేమేమంటున్నామంటే ధైర్యంగా చెబుతాం, రాష్ట్రం కావాలా, మన ఇండివిజువల్ మనకు బెనిఫిట్ కావాలన్నది ఒకసారి ఆలోచించాం.
ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే అందుకనే మీరు ఏమనంటే ముగ్గురు వ్యక్తుల పేర్లు తీసుకున్నారు, కానీ మేమనేది ఏంటంటే ఇష్యూస్ మీద మాట్లాడదాం. అవును. ప్రత్యేక హోదా గురించి ఈ ముగ్గురు వ్యక్తులు ఏం ఫాలో అయ్యారు, పోలవరం ఏం చేశారు, వీళ్ళందరూ కూడా విభజన హామీల గురించి ఏం మాట్లాడారు, మాకు చాలా సన్నిహితము, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసు, మేము మాట్లాడుతున్నాం అంటుంటారు. మరి ఫోన్ నెంబర్ పొద్దున రాత్రి మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా పట్టుకురావచ్చు కదా. తయారు. ఆ, మరి ఆయన వచ్చినప్పుడు మళ్ళా అందరూ మేము దాసోహం అంటారు. మరి ఇంత అవ్వాల్సిన అవసరం లేదంటాను. వాళ్ళకి అవసరం లేదు. అంటే పైగా సెంటర్తో మనం బాగుండటం కోసం చేస్తున్నాం అనేది అదొక పెద్ద డ్రామా నాకు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ స్టేట్స్ వితౌట్ అపోజిషన్ పార్టీ. ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలి, వాళ్ళ డ్యూటీ అది, గవర్నమెంట్ డ్యూటీ అది. ఫైనాన్స్ కమిషన్ ఉంది, దానిలో ఇవ్వాల్సినవి ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాలి, మనం తెచ్చుకోగలగాలి ఫైట్ చేసి. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకోవటం అనేది చాలా తప్పుడు ఆలోచన. దాంతో ఏముందంటే మనం చులకన అయిపోతాం.